ఎస్ సూర్య అయితే వచ్చేసాడు, గుడ్ మార్నింగ్ చెప్పేశాడు మనకు. ఈ బ్యూటిఫుల్ ప్లేస్ నుంచి అయితే మన ఈరోజు డే 33 అనేది స్టార్ట్ అవుతూ ఉంది. NH-15 స్వాతంత్ర కాలం నాటి ప్రదేశం 35 కిలోమీటర్లు ఉంది. ఇక భూగర్భంలో మునిగిపోయిన మహానగరం అయితే 140 కిలోమీటర్లు ఉంది. మరి వెళ్దాం, ఆ ప్రదేశాలన్నీ తిరిగి చూసేద్దాం. వీళ్ళకు చాలా ధన్యవాదాలు, నాకు ఆశ్రయం కల్పించి నా ఆకలి తీర్చినందుకు వీళ్ళకైతే ధన్యవాదాలు. వీళ్ళంతా ఇప్పుడే పూజ చేసి ఇంట్లోకి అయితే వెళ్ళిపోయారు. వీళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మనమైతే ఎలా వచ్చామో అలా వెళ్ళిపోవాలి. మనమంటే మనం కాదు, నేను ఒక్కడనే కాదు, నా ప్రవర్తన తీరు వల్ల వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. ఎందుకంటే రాబోయే యాత్రికులకు కూడా నేను చేసే ప్రవర్తన వల్ల వాళ్ళ దృష్టిలో వీళ్ళు చెడ్డ కాకూడదు. అందుకని మన ప్రవర్తన అనేది వాళ్ళకు మంచిగానే అనిపించాలి. ఆ విధంగానే ఉండాలి మన బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు. అలాగనే మన ప్రయాణం ముందుకు కొనసాగుతూ ఉంది. ప్రతిరోజు చాలా సంతోషంగా చాలా ప్లేసులు అనేవి చూసుకుంటూ నేచర్ మధ్యన వితౌట్ పొల్యూషన్గా ఇలా ఎన్నో ప్రదేశాలని దాటుకుంటూ మన పయనం అనేది ముందుకు సాగుతూ ఉంది. ఇక లేట్ చేయకుండా మనం మ్యాస్ట్రో వీల్స్ పై కలిసేద్దాం. ఓబులవారిపల్లి టు ఆల్ ఇండియా మనాలి లదాఖ్ శ్రీనగర్ సోలో రైడ్ ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు #రంజిత్ ఆన్ వీల్స్ అన్న సేవ్ వాటర్ సేవ్ ఎర్త్ సొల్యూషన్ టు పొల్యూషన్ అనే అవేర్నెస్తో ప్రాజెక్ట్ LRలో భాగంగా ఈరోజు డే 33 అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక అక్కడైతే కనిపిస్తున్నదేనండి ఒకటే చెట్టు భాగం. అది అంతా ఒక చెట్టుకే దాని ఓడలు అనేవి కిందికి భూమిలోకి వెళ్ళిపోయి అవే చెట్లుగా మొక్కలుగా ఒకటే చెట్టుగా ఉంది. ఇక్కడి నుంచి మొదలు అటు వరకు ఎన్నో ఒక 7-8 వేర్ల భాగాలుగా అయితే అక్కడ ఉంది ఆ చెట్టు, ఒకటే చెట్టుగా. మొత్తం అంతా నెమల్లో అరుపులు వినిపిస్తూ ఉన్నాయి, కానీ అక్కడెక్కడో దూరాన కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఆ గట్టు దాటితే అవతలంతా బీచ్ ఏరియానే. ఆ గట్టుగా దాటితే టెంపుల్స్ అయితే అన్ప్రెడిక్టబుల్గానే ఉన్నాయి ప్రతి చోట. బాదరాయ్ టెంపుల్ ఇది బాదరాయ్ రివర్, భద్రాయి రివర్ ఇదే బాదరాయి రివరు. ఇక అటు పక్కన చెక్ డ్యామ్ కూడా ఉంది. బాదరాయి రివర్, అరేబియా మహాసముద్రుడు అక్కడున్నాడు, అక్కడికి వెళ్ళి కలిసేస్తుంది. అక్కడ కనిపిస్తున్నది అరేబియా మహాసముద్రుడే. మొత్తం అరేబియా మహాసముద్రుడిలోనే కలిసే రివర్స్ ఇవన్నీ. మ్యాస్ట్రో అయితే అక్కడ ఉంది, నేనైతే ఈ చెక్ డ్యామ్ దగ్గరే ఉన్నాను. ఇంచుమించు ఉన్నాయి 30 గేట్లు వరకు. ఇటువైపు నీళ్ళేమి లేవు. అక్కడ చూసుకుంటే చూడండి సముద్ర, అరేబియా మహాసముద్ర ఎలా ఉన్నాడో. అన్ప్రెడిక్టబుల్గానే నేషనల్ హైవే పక్కన చెక్ డ్యామ్ పైన నేనుగా ఎవరన్నా పోలీసు వాళ్ళు చూసా కానీ వేసి పారేస్తారు. నాకు తెలిసి వేసి పారేస్తారు, ఇటు రాకూడదు అసలుకి. ఎవరు చూసాక నేరుగా పిలుచుకొని పోతారు, ఎట్లా వచ్చి వీడియోలు తీసుకుంటే దానికోసమా అని చెప్పి. ఈ చెక్ డ్యాము మరి నీళ్ళు ఎప్పుడు వస్తాయో, గేట్లు ఎప్పుడు ఎత్తారో ఏంటో తెలియదు. అమ్మమ్మ ఎన్ని జంతువులు పోతున్నాయి అయ్యా, అన్ని జంతువులేనయ్యా ఈ రోడ్డు పైన. అమ్మ ఒక్క జంతువు కూడా కనిపించదే. బోర్డులు ఉన్నాయి దండిగానే. ఒక్క జంతువు అన్నా కనిపిస్తే కదా ఈ ప్రాంతాలలో. నెమళ్ళ అరుపులు వినిపిస్తున్నాయి కానీ కనిపించవే. ఇక్కడేమో వాయుదేవ మనకు ప్రేమగా ఉంటే, మరి అక్కడ వాయుదేవ చూడండి చాలా ఇళ్ళకి కరెంట్ ఇస్తూ ఉన్నాడు. ఇట్లాంటి వాయుదేవాకు మనం ఎదురెళ్తూ ఉన్నాం మన రైల్లో. వడోదర నుంచి ఇట్లాంటి వాయుదేవాకి ఎదురెళ్తా ఉన్నాం. ఇది గొప్ప విషయం అని చెప్పుకోవాలా, ఛాలెంజింగ్గా అని చెప్పుకోవాలా? ఇంకా ఆ పక్కన భావనగరు, పునా, వేరే వాళ్ళు
అంటే ఇంచుమించు సోమనాథ్ 109 కిలోమీటర్లు. ఇదిగో అక్కడ సోమనాథ్ 109 ఉన్న 196 దీవు, అదే భావనగర్ అక్కడ 369. అక్కడి నుంచి మనం ఈ వాయుదేవాకు ఎదురుగానే వస్తూ ఉన్నాం. అసలుకి వాయుదేవ తన ప్రేమని ఎంత చూపించినా కానీ మనమైతే మన అనుకున్న ప్రదేశాలకు వెళ్తూ ఉండడమే. మాస్ట్రో వాయుదేవ మా ప్రేమ ఎంతైనా చూపిని, వర్ష అయినా కానీ, సూర్య అయినా కానీ, మేఘ వాయుదేవ అయినా. ఈ NH51 ఏరియాలో మటుకు అన్ప్రెడిక్టబులే. ఎందుకంటే రోడ్డు పక్కనే బీచ్, అదో ఆ కంప చెట్లు కానొచ్చే అవతలే బీచ్. లొకేషన్ వైజ్గా గూగుల్ మ్యాప్స్లో అయితే పక్కనగా బీచ్, పక్కనగా రోడ్డు. బాబా అన్ప్రెడిక్టబులే. ఈ ఫ్యాన్లు, గాలి, వాయుదేవ అన్నీ నెక్స్ట్ లెవెల్ మాదిరిగానే ఈ ప్రదేశాల్లో అయితే. ఇదైతే ఒక రివర్ పైన ఉన్నాము. ఇటువైపుగా రివరు, అటువైపుగా సముద్ర, మధ్యలో కాస్త ఇసుక భాగంగా ఉంది. రివర్లో నీళ్ళు ఎక్కువైపోయినా కానీ, సముద్రం ఎక్కువైనా కానీ రెండు కలిసిపోతాయి. గాలివాలుగా ఓ గులాబీ వాలి, గాయమైనది నా గుండెకు తగిలి తప్పించిపోనా. ప్రదేశంగా అయితే సముద్ర, ఈ రివర్ రెండు కలిసిపోయినాయి. ఎక్కడైతే అక్కడ రెండు కలిసిపోయే ఉన్నాయి. మధ్యలో ఉండే గట్టు అయితే కొట్టుకొని పోయింది. అబ్బా బ్యూటిఫుల్. అయితే ఆడికి వెళ్తే ఉంటుంది మజా. ఆ గట్టు అవతల ఆడికి తెగిపోయింది, అవతల ఇది తెగిపోయింది. అదంతా ఒకటే గట్టుగా, కానీ అలలకే తెగిపోయినట్టుండదు. అబ్బాబ్బా బ్యూటిఫుల్ పో ఇదైతే. ఇప్పటి వరకు నేషనల్ హైవే ఏమో తోల్ రోడ్స్ ఉంటే బాగా వచ్చింది. తోల్ రోడ్స్ ఎండ్ అని పడుతూ ఉంది, ఎండ్ కార్డ్ ఇక్కడ. మరి అవతల రోడ్స్ ఎలా ఉంటాయో తెలియదు. మనం వెళ్లాల్సిన ప్రదేశాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. 1 కిలోమీటర్ తక్కువ, లాస్ట్ చివరి భాగం 150 కిలోమీటర్లు. వచ్చిన ప్రదేశాలు అయితే అక్కడ ఉన్నాయి. పోరుబందర్కి లోపలికి వెళ్ళాలి డైవర్షన్ ప్రకారం. టోల్ రోడ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఎండ్ అయిపోయి ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. మధ్యలో అంటే బాగానే ఉంది. మనమైతే ఇప్పుడు NH51కి కాసేపు కానీ, కొద్ది గంటలు కానీ బాయ్ బాయ్ చెప్పేసి మనం వెళ్ళిపోదాం ఈ స్వాతంత్రపు ప్రదేశానికి. NHకి మళ్ళా కలుద్దాం. ఇలా ఎంటర్ కాగానే రోడ్డుకి ఇరువైపున ఆ సముద్రపు దగ్గర ఉండే చెట్లు బాగా లొకేషన్ వైజ్ బ్యూటిఫుల్, నెక్స్ట్ లెవెల్, అన్ప్రెడిక్టబుల్. ఇటువైపుగా పెద్ద భూభాగము, ఇటుగా రోడ్డు, అటుగా బీచ్, అటుగా సముద్రం. సరిపోయింది పో. ఈ కొలను కొంగలు ఉన్నాయి. ఇంకా నీళ్ళు ఎక్కువ ఉంటే బాగా కూర్చొని చూసేటందుకు వ్యూ పాయింట్గా సెట్ చేశారు. అన్ప్రెడిక్టబుల్. మొదలైన పరిసరాలు మాత్రం ప్రశాంతంగా ఉన్నాయి. మొత్తం ఎటు చూసినా కానీ చెట్లతోనే కాలనీలుగా. రోడ్డుకి ఇరువైపులా చెట్లే, మధ్యలో కూడా చెట్లే. చిన్న చిన్న చెట్లు కాదు, మహావృక్షాలే. మర్రి చెట్లు, వేప చెట్లే మొత్తము. ఈ కాలనీలుగా అక్కడ కూడా అన్ని మర్రి చెట్లు, వేప చెట్లుగానే. చిన్న చిన్న వృక్షాలుగా అయితే కాదు, పెద్ద పెద్ద చెట్లుగానే పెంచుతూ ఉన్నారు గ్రీనరీ పరంగా. చాలా సంతోషం. మనం వెళ్ళాల్సిన ప్లేస్ అయితే ఇంకొక 3 కిలోమీటర్లు అయితే ఉంది. ఒక టర్నింగ్ ఈ ఫ్యాక్టరీల తర్వాత
అక్కడ ఒక టర్నింగ్ వస్తుంది. ఇంకా అక్కడి నుంచే సిటీ అనేది మొదలవుతూ ఉంది. సిటీలో మరి టైం అయితే మధ్యాహ్న టైం కావస్తూ ఉంది. బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇంకా. సిటీ అయితే కలకల్లాడిపోతుంది. ఆ ట్రాఫిక్ మేజర్ మధ్యలోనే ఉంది. మనం వెళ్ళాల్సిన ప్లేసు స్వాతంత్రపు ప్లేస్ అనేది మధ్యలోనే ఉంది. చూద్దాం మరి ఆ ట్రాఫిక్లో ఈ పగటి పూట ట్రాఫిక్ మొదలయ్యో. ఇటుగా మెయిన్ రోడ్డు, ఇటుగా అంటే ఇక సందుల్లోంచి ట్రాఫిక్ రోడ్లోంచి మనం వెళ్ళేది. చేసాము ఈ మెయిన్ సర్కిల్ దగ్గరికి. అయితే మొబైల్స్ అనేవి తీయకూడదు. ఇంకా అసలు ఈ సిటీల్లో ఈ సర్కిల్స్ దగ్గర అయితే మొబైల్స్ పట్టుకొని మనం చేయకూడదు. గోప్రోనో లేకంటే ఇన్స్టానో ఏ ఒకటి ఉంటే సైకిల్ సెటప్ చేసుకొని రికార్డ్ చేయొచ్చు, కానీ ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో అయితే ఇలా రికార్డ్ చేయకూడదు. మన వల్ల ఏ చిన్న తప్పు అనేది జరిగినా కానీ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. లేనిపోని ఊరికే ఇబ్బందుల్లో పడతాము మనము. అందుకే సిటీలు అంటేనే నాకు చాలా అంటే చాలా భయం అనే చెప్పాలా. అంటే ఎగ్జిబిషను అటువైపుగానే కాస్త బీచ్, మధ్యలో చిన్న రోడ్డు ఉంది. ఇంకా ఆ తర్వాత బీచే. ఇలా ఓపెన్ ఏరియాలో ఎగ్జిబిషను నైట్ అయితే కలర్ఫుల్గానే ఉంటుంది. పెద్ద ప్లే గ్రౌండే ఇది. ఇంకొక 1.5 కిలోమీటర్ అయితే ఉంది మనం వెళ్ళే ప్రదేశము. వెళ్ళే కొద్దీ ఇంకా ట్రాఫిక్లు సిగ్నల్స్ ఇవే ఉన్నాయి. మనమైతే వచ్చేసాం ఫైనల్గా స్వాతంత్రపు కాలం నాటి మహా వ్యక్తికి సంబంధించిన ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం మనం. వితౌట్ పొల్యూషన్ చాలా ప్రదేశాలలో ఈ ప్రదేశానికి కూడా వితౌట్ పొల్యూషన్గా వచ్చేసాం మనమైతే. మన మాస్టర్ అయితే అక్కడ ఉన్నాడు. మనమైతే మహాత్మా గాంధీజీ గారి ఇంటి దగ్గర అయితే ఉన్నాము. థ్యాంక్ యూ రా మాస్టర్ ఈ ప్రదేశానికి కూడా వచ్చేసినందుకు.